హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు పట్టు చీరల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను. లేడీస్కి పట్టు చీరలు అంటే చాలా ప్రేషియస్ కదా. వీటిని చాలా రేటు పెట్టి కొంటాం మనము. సో అందుకని వీటిని ప్రాపర్గా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇండియాలో అయితే బీరువాళ్ళు, కబోర్డ్స్ చాలా ఉంటాయి. బట్ యూఎస్లో ఎట్లా ఉంటుందంటే జస్ట్ వాళ్ళు క్లాజెట్స్ ఇస్తారు, మనము ఆ క్లాజెట్లో మనము ఆర్గనైజ్ చేసుకోవాలన్నట్టు. సో ఈరోజు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు చూపెడతాను. కొన్ని ఎక్స్పెన్సివ్ పట్టు చీరలు ఉంటాయి కదా, వీటిలలో గోల్డ్ ఉంటుంది. అంటే ఎక్స్పెన్సివ్ వాటిలలో చెప్తున్నా నేను. సో అందుకని మనము వీటిని ప్రాపర్గా మనము స్టోర్ చేసుకోవాలి. నేను ఈ కాటన్ బ్యాగ్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఇవి ప్యూర్ కాటన్ అన్నట్టు. ఇవి బ్యాగ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చీరని పెట్టుకోవాలి. ఈ బ్యాగ్స్ ఇవి 15 బ్యాగ్స్ $35. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాగ్స్ ఇవి ప్యూర్ కాటన్, వీటికి జిప్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ జస్ట్ ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ మెష్ ఉంది. అంటే లోపల ఏ చీర ఉన్నది అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. పట్టు చీరల కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు. నాకు ఎక్కువ ఏం లేవు, ఉన్నాయి చూపిస్తాను. ఇవన్నీ కూడా నా పట్టు చీరలు. ఇవి చాలా వరకు కంచి పట్టు చీరలే ఉన్నాయి, కొన్ని గద్వాల చీరలు ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి కంచి పట్టు చీర. ఇది కూడా ఒక కంచి పట్టు చీర. ఇది యాక్చువల్ శారీ ఇలా ఉంటుంది. ఇది కూడా ఒక కంచి పట్టు చీర. ఈ శారీ నా ఫేవరెట్ శారీ. ఇది కంచి పట్టు శారీ, బట్ టిష్యూ అన్నట్టు మొత్తము కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అన్నట్టు. ఇది కూడా ఒక కంచి పట్టు చీర. ఈ చీర నా పెళ్ళప్పుడు తీసుకున్న చీర. అంటే 22 years ఓల్డ్ ఇది. అప్పుడు పట్టు చీరలు, కంచి పట్టు చీర ఇది. అప్పుడు బార్డర్స్ ఎక్కువ చిన్నగానే వచ్చేటి, లేదంటే ఇంకో కొంచెం పెద్దగా వచ్చేటి. కానీ అంతేగాని ఇప్పట్లాగా ఎంత పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చేటి కావు అప్పుడు. సో ఇది మన పెళ్ళి తీసుకున్నలో వన్ ఆఫ్ ద శారీ అన్నట్టు ఇది. తర్వాత ఇదొకటి. ఇది చూడండి, ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా కంచి పట్టు చీరలే. ఇది చూడండి, ఇదొకటి స్మాల్ బార్డర్. ఇదైతే నాకు చాలా ఇష్టం, ఈ కలర్ ఇది. ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇండియాలోనే ఉండిపోయినాయి. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు నేను ఊరికేనే అంటే బీరువాలో ఉంటున్నాయి ఇండియాలో. సరే అని 2 చీరలు తెచ్చుకున్నా నేను. సో ఇది చూడండి, ఈ చీర మొత్తము, ఈ జరీ ఇదంతా కూడా ప్యూర్ కంచిపట్టు చీరలు అన్నట్టు. ఇది దీని క్వాలిటీ కూడా 22 years అవుతుంది కదా, బట్ స్టిల్ ఎంత బాగున్నాయో చూడండి ఇవి. ఇది బనారస్ శారీ. ఇది నాకైతే చాలా ఇష్టము. ఇదైతే ప్యూర్ బనారస్ అన్నట్టు ఇది. సో దీని మీదకి నేను హాఫ్ వైట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా. ఆ కాంబినేషన్ వైట్ బ్లౌజ్, హాఫ్ వైట్ బ్లౌజ్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అంటే దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. ఇది ప్యూర్ బనారస్ శారీ అన్నట్టు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. ఇది కూడా, ఇదేమో గద్వాల్ చీర. గద్వాల్ ఇది కూడా ఒక గద్వాలు. ఇదేమో స్మాల్ బార్డర్, ఇదేమో బిగ్ బార్డర్ అన్నట్టు. ఇదేమో ఇక్కత్. ఇది 10 years బ్యాక్ అనుకుంటే తీసుకుంది. అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి. 10 years బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి. కాకపోతే ఇది ప్యూర్ ఇక్కత్. ఇది మంచి క్వాలిటీ ఇది అన్నట్టు ఇది. అండ్ ఈ కలర్ కూడా నా ఫేవరెట్ కలర్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ శారీ ఇలా ఉంటుంది, ప్లెయిన్ పట్టు. ఇదైతే చాలా లైట్ వెయిట్. ఇది చాలా బాగుంటుంది. అంటే కట్టుకున్నా కానీ కట్టుకున్నట్టు, అంటే చాలా లైట్ వెయిట్ అన్నట్టు. ఇది
చాలా బాగుంటుంది ఇదైతే. చాలా స్మూత్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అన్నట్టు. ఇది ప్లెయిన్ పట్టు శారీ. ఇది వచ్చేసి మంగళగిరి శారీ. ఇది మంగళగిరి శారీ. ఇది రీసెంట్గా తీసుకున్న లాస్ట్ ఇయర్. ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది మంగళగిరి శారీ. ఇది వచ్చేసి ఇది కుప్పాడం అన్నట్టు. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను నేను. ఈ కుప్పాడం శారీ. లాస్ట్ వచ్చేసి ఇది ఉప్పాడ శారీ. ఇది కూడా తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. ఒకప్పుడు ఉప్పాడ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉండినాయి. చాలా ఎక్స్పెన్సివ్ శారీస్ కూడా ఉంటుండే. ఇదేమంత ఎక్స్పెన్సివ్ శారీ కాదు కానీ, బట్ ఉప్పాడ ఒకప్పుడు చాలా బాగా ట్రెండింగ్లో. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నాకు ముఖ్యంగా ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను నేను. ఇది ఉప్పాడ అన్నట్టు. చూసారు కదా ఈ స్మాల్ కలెక్షన్. ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్న శారీస్. కొన్ని ఇంకా ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనము ఫంక్షన్స్కి అట్లా శారీస్ కట్టుకొని వెళ్తాం కదా. సో ఫంక్షన్ నుంచి రాగానే వీటిని కొంచెం ఆరబెట్టాలి. అంటే కొంచెము ఏమన్నా మనము చెమట అట్లా ఏమన్నా ఉంటే ఎండిపోయేటట్టు ఆరబెట్టాలి. తర్వాత వీటిని అంటే స్టోర్ చేసుకోవాలి. బట్ ఎలా అంటే పట్టు చీరలు ఒకదానికి ఒకటి తాకకుండా చేసుకోవాలి. ఒకదానికొకటి తాకుతే ఏమవుతుంది అంటే అవి నల్లబడిపోతుంది జరీ. ఈ జరీ తెలుసు కదా, వీటిలలో గోల్డ్, సిల్వర్, రాగి అలా ఉంటాయి. సో అందుకని అవి ఒకదానికొకటి రప్చర్ అవ్వకూడదు. అలాగనే గాలి కూడా తాకకూడదు అన్నట్టు. ముందైతే చాలా క్వాలిటీ జరీ ఉండేది చీరలకి. ఇప్పుడైతే ఏమో అలా అంటే అంత క్వాలిటీ ఏమో అనిపించవు. అలాగే తెలుసు కదా మీకు, ఈ పాత చీరలని, పట్టు చీరలని కొన్ని ప్లేస్లలో ఇంకా తీసుకుంటారు. పాత చీరలని తీసుకొని మనకు మనీ ఇస్తారు అన్నట్టు. అంటే దానిలో అంటే క్వాలిటీ ఆఫ్ జరీని బట్టి మనకు మనీ కూడా ఇస్తారు అన్నట్టు. చూసాయి కదా, ఇవన్నిటిని నేను ఈ బ్యాగ్స్లలో పెట్టాను. సో వీటన్నిటిని కూడా నేను ఇంకొక బ్యాగ్లో పెడుతున్నాను. సో బేసిక్గా ఏంటంటే వీటిని ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. మన క్లియర్ కంటైనర్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు వీటిని. కాకపోతే అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. కానీ నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నాను. సో నేను ఈ బ్యాగ్లో సెట్ చేస్తాను అన్నీ. సో ఈ బ్యాగ్ ఇలా ఉంటుంది. సో వేరే క్లోత్స్ కూడా నా అన్నీ ఇట్లనే ఆర్గనైజ్ చేసుకుంటాను నేను ఈ బ్యాగ్స్లలో. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇలా బ్యాగ్స్ వద్దు అనుకునే వాళ్ళు వీటిని ఏదైనా కాటన్ క్లాత్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే అమ్మ వాళ్ళ కాటన్ శారీస్ ఉంటాయి కదా, అలాగే పంచలు ఉంటాయి కాటన్, ప్యూర్ కాటన్. వాటిలలో ఈ మల్టిపుల్ లేయర్స్ వేసుకొని ఒకదానికొకటి తాకకుండా స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, క్లాజెట్స్ ఇలా ఉంటాయి ఇక్కడ. ఇండియాలో లాగా కబోర్డ్స్, షెల్ఫ్స్ అయితే ఉండవు. కాకపోతే మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు. బట్ వాళ్ళు ఇవ్వడం మాత్రం ఇలా ఇస్తారు అన్నట్టు. సో మనము ఆర్గనైజ్ చేసుకోవాలి. బట్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఇంటికి సంబంధించిన ఏ కస్టమైజేషన్స్ అయినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అందుకని ఇది ఆల్టర్నేట్ అన్నట్టు. Thanks for watching my video. If you like my video, please like and subscribe. Thank you.